నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన వేడి చల్లారక ముందే ఇప్పుడు A20 ఇంధన విధానంపై మరోసారి నిరసన జ్వాల రగులుతోంది. పెట్రోల్లో 20% ఇథనాల్ను తప్పనిసరి చేయడంపై రవాణాదారులు, టాక్సీ డ్రైవర్లు మండిపడుతూ ఆగస్టు 4న పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చారు. పాత వాహనాల ఇంజన్లు పాడవుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇది ముడి చమురు దిగుమతులు తగ్గించే సురక్షిత విధానమని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరోవైపు ప్రతిపక్షాల టౌన్ హాల్స్, సోషల్ మీడియా దుష్ప్రచారాల వెనుక విదేశీ ఆయిల్ లాబీల పన్నాగాలున్నాయా? A20 చుట్టూ జరుగుతున్న వీధి పోరాటం, తెర వెనుక రాజకీయాలు, ఐబీ ఆరా తీస్తున్న అంతర్జాతీయ కోణాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన A20 ఇంధన విధానం ఇప్పుడు దేశ రాజధానిలో తీవ్ర నిరసనలకు దారితీస్తోంది. పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమం వల్ల మైలేజీ పడిపోతుందని, పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని రవాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు పాత పెట్రోల్ను ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న ఢిల్లీ వీధుల్లో పార్లమెంటు మార్చ్కు పిలుపునిచ్చాయి రవాణా సంఘాలు. అయితే దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విస్తృత ల్యాబ్ పరీక్షల తర్వాతే A20ని తెచ్చామని ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. అసలు A20 వల్ల వాహనదారులకు ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలేంటి? రవాణాదారుల 6 ప్రధాన డిమాండ్లేంటి? ప్రభుత్వం ఇస్తున్న సాంకేతిక వివరాల్లో ఉన్నటువంటి నిజమెంత? దేశ రాజధాని ఢిల్లీ రాజకీయ సమరాలకు, రకరకాల ప్రజా పోరాటాలకు నిలయం. ఇటీవల విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనల సెగల నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. కానీ ఆ ప్రశాంతత తాత్కాలికమేనని నిరూపిస్తూ A20 ఇంధన విధానం చుట్టూ మరో భారీ ప్రజా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారం తగ్గింపే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పంపిణీ విధానం ఇప్పుడు సామాన్య రవాణాదారుల మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనదారులు, టాక్సీ డ్రైవర్లు తమ జీవనోపాధిపై ఈ విధానం కోలుకోలేని దెబ్బతీస్తోందని రోడ్డెక్కడానికి సిద్ధమయ్యారు. ఈ అశాంతికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ టాక్సీ డ్రైవర్లు, ఢిల్లీ టాక్సీ అండ్ టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఆగస్టు 4న పార్లమెంట్ మార్చ్కు పిలుపునిచ్చాయి. ఢిల్లీ వీధుల్లో తమ నిరసన గళాన్ని వినిపించేందుకు వేలాదిగా తరలి రావాలని రవాణాదారులను సమీకరిస్తున్నారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సామ్రాట్, ఇతర నాయకులు చేతిలో చెరకు పట్టుకుని కనిపించడం ఈ ఉద్యమంలో ఒక కీలక సంకేతం. ఇథనాల్ ఉత్పత్తికి మూలమైన చెరుకును ఒక నిరసన చిహ్నంగా చూపిస్తూ ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే నెపంతో తమ రవాణా రంగాన్ని బలి తీసుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు. రవాణా సంఘాలు లేవనెత్తుతున్న డిమాండ్లలో అత్యంత కీలకమైనది వినియోగదారుడి ఎంపిక స్వేచ్ఛ. ప్రతి పౌరుడు తాను కొనుగోలు చేసే సరుకుని ఎంచుకునే హక్కు కలిగి ఉంటాడని, కానీ చమురు సంస్థలు పెట్రోల్ పంపుల్లో 100% సాధారణ పెట్రోల్ను పూర్తిగా తీసివేసి A20 ఇంధనాన్ని బలవంతంగా రుద్దడం రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమేనని వారు వాదిస్తున్నారు. A20 పెట్రోల్ను విక్రయించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అదే సమయంలో పాత వాహనాల కోసం సాధారణ పెట్రోల్ను కూడా తక్కువ లేదా సమానమైన ధరకు అందుబాటులో ఉంచాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. A20ని అప్రమేయ ఎంపికగా మార్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసన కేవలం ఇథనాల్ మిశ్రమానికే పరిమితం కాకుండా రవాణా రంగాన్ని వేధిస్తున్న బహుముఖ సమస్యలపైకి విస్తరించింది. రవాణాదారులు ప్రభుత్వం ముందు 6 ప్రధాన డిమాండ్లతో కూడిన నివేదికను ఉంచారు. ఇథనాల్ విధానంపై స్వతంత్ర సాంకేతిక, శాస్త్రీయ సమీక్ష నిర్వహించాలన్నది వారి మొదటి డిమాండ్. దీంతో పాటు ఆధునిక ఎక్స్ప్రెస్ వేలపై సాధారణ వాహనాలకు అధిక వేగానికి అనుమతిస్తూ వాణిజ్య, పర్యాటక వాహనాలకు మాత్రం 80 కిలోమీటర్ల వేగ పరిమితి విధించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. వాహనాల్లో తప్పనిసరి చేసిన పానిక్ బటన్, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్, ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవకతవకలపై ఆడిట్, బలవంతపు స్క్రాపేజ్ విధానం పునఃపరిశీలన,
BS4 డీజిల్ వాహనాలపై ఆంక్షల ఎత్తివేత, జాతీయ రహదారులపై విపరీతంగా పెరిగిన టోల్ పన్నులను తగ్గించాలని వారు స్పష్టం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాహన యజమానులు, డ్రైవర్లు, మెకానిక్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇంజన్ల మనుగడ. భారతదేశంలో 2015 కంటే ముందు తయారైన మెజారిటీ వాహనాల ఇంజన్లు ఇథనాల్కు అనుకూలంగా రూపకల్పన చేయబడలేదు. ఇథనాల్ రసాయనికంగా నీటిని పీల్చుకునే తత్వం కలిగి ఉండడం వల్ల ఇంధన ట్యాంకులు, ఫ్యూయల్ పంపులు తుప్పుపట్టడం, ఇంజన్ భాగాలు అరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు. దీనివల్ల వాహనం మైలేజీ గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా పదే పదే రిపేర్లు రావడం వల్ల నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని, కొనుగోలు చేసిన కొద్ది సంవత్సరాల్లోనే వాహనాలు స్క్రాప్ స్థాయికి చేరుకుంటున్నాయని వారు వాపోతున్నారు. వినియోగదారులు, రవాణాదారులు లేవనెత్తుతున్న మరొక తీవ్రమైన ఆరోపణ అధికారిక కల్తీ. లీటర్ పెట్రోల్కు ప్రభుత్వం పూర్తి ధరను వసూలు చేస్తోంది. కానీ అందులో 20% తక్కువ ధరకు లభించే ఇథనాల్ను కలుపుతోంది. ఈ వ్యత్యాసం వల్ల వచ్చే ఆర్థిక లబ్ధి వినియోగదారుడికి బదిలీ కావడం లేదని, పైగా వాహనం మైలేజ్ తగ్గడం ద్వారా వినియోగదారుడే రెట్టింపు నష్టపోతున్నాడని వారు గణాంకాలతో వివరిస్తున్నారు. పెట్రోల్కు పూర్తి నాణ్యతతో కూడిన ప్రతిఫలాన్ని పొందే హక్కు పౌరులకుందని, ప్రభుత్వమే చట్టబద్ధంగా ఇంధన నాణ్యతను తగ్గిస్తోందని రవాణా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా తన విధానాన్ని గట్టిగా సమర్థించుకుంది. రాజ్యసభలో ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సమాధానమిస్తూ E20 ఇంధనం వాడకంపై విస్తృతమైన పరిశోధనలు, ల్యాబ్ పరీక్షలు పూర్తయిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేశామని స్పష్టం చేశారు. E20 పూర్తిగా సురక్షితమైందని, ఇది ఇంజన్ పనితీరును దెబ్బతీయదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ఈ విధానం ద్వారా వాయు కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని, దేశానికి అత్యంత భారంగా మారిన ముడి చమురు దిగుమతుల బిల్లును $1 బిలియన్ మేర ఆదా చేయవచ్చని ప్రభుత్వం శాస్త్రీయ ఆధారాలను ఉటంకించింది. అయితే పాత వాహనాల విషయంలో మైలేజ్పై కొంత ప్రభావం ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం పార్లమెంట్లో అంగీకరించింది. E20 పెట్రోల్ వల్ల పాత మోడల్ వాహనాల్లో ఇంధన మైలేజ్ 3 నుండి 5% వరకు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని, కానీ దానివల్ల ఇంజన్ రన్ టైం సజావుగా మారి కాలుష్య కారకాలు తగ్గుతాయని ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఏ ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థ నుంచి గానీ, గుర్తింపు పొందిన సర్వీస్ సెంటర్ల నుంచి గానీ ఇథనాల్ వల్ల ఇంజన్లు త్వరగా పాడవుతున్నాయన్న అధికారిక ఫిర్యాదులు ఏవీ అందలేదని మంత్రి స్పష్టం చేశారు. కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికీ తమ వాహనాలకు వారంటీని నిరాటంకంగా కొనసాగిస్తూ ఉండడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా చూస్తే ఇథనాల్ మిశ్రమాన్ని 20%కే పరిమితం చేస్తామని, ప్రస్తుతానికి అంతకంటే పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ ఢిల్లీ వీధుల్లో చెలరేగుతున్న ఆందోళనలు సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఒకవైపు దేశ ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుకు పోతుంటే, మరోవైపు తమ రోజువారీ మనుగడ, జీవనోపాధి దెబ్బతింటుందని రవాణాదారులు భయపడుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలంటే కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ రవాణా సంఘాలతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి సాంకేతిక సందేహాలను నివృత్తి చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో ఆగస్టు 4న జరగబోయే పార్లమెంట్ మార్చ్ దేశ రాజధానిలో మరొక సవాలుగా మారే ప్రమాదం ఉంది. E20 ఇంధన విధానంపై ఢిల్లీ వీధుల్లో రవాణాదారుల పోరాటం ఒకవైపు సాగుతుంటే, దీని వెనుక నడుస్తున్నటువంటి వ్యూహాలు, రాజకీయ సమీకరణాలు, డిజిటల్ ప్రచార యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థుల నిరసనల అలజడి ముగిసిన తర్వాత అతి స్వల్ప వ్యవధిలోనే అదే తరహా శైలి, అదే బ్రాండింగ్, అదే నెట్వర్క్లతో రూపుదిద్దుకున్న E20 జనతా పార్టీ ఆన్లైన్ ప్రచారం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఒకవైపు ప్రతిపక్షాల టౌన్ హాల్స్, కేంద్ర మంత్రుల రాజీనామా డిమాండ్లు, మరోవైపు సోషల్ మీడియాలో డీప్ ఫేక్ దుష్ప్రచారాలపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
అసలు ఈ E20 విధానాన్ని ఆసరాగా చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ ప్రతిభను దెబ్బతీసేందుకు జరుగుతున్న టూల్ కిట్ తరహా వ్యూహాలేంటి? ఈ మొత్తం రాజకీయ డిజిటల్ నెట్వర్క్ కోణాలపై స్పెషల్ ఫోకస్. దేశ రాజధానిలో ఏదైనా ఒక ప్రజా సమస్య రూపుదిద్దుకోగానే అది కేవలం బాధితుల ఆందోళనలకే పరిమితం కాకుండా వేగంగా రాజకీయ రూపాంతరం చెందడం ఇటీవలి కాలంలో సాధారణమైంది. ఇటువంటి ఇంధన విధానంపై వాహనదారులలో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని దానిని ప్రభుత్వంపై ఒక పెద్ద రాజకీయ ఆయుధంగా మలిచే ప్రక్రియ అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. విద్యార్థి ఉద్యమాల సెంటిమెంట్ చల్లారకముందే సరిగ్గా అదే తరహా నెట్వర్క్ను పునరుద్ధరిస్తూ ఇటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, రాబోయే వివిధ రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాని మోదీ ప్రజాకర్షణను తగ్గించడమే అంతిమ లక్ష్యంగా ఈ వ్యూహాలు నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఆందోళనలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో నిలిచింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ E20 అంశాన్ని నేరుగా మధ్యతరగతి రవాణాదారుల ఓటు బ్యాంకుకు లంకెవేస్తూ ఆగస్టు 1న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో E20కి వ్యతిరేకంగా జాతీయ టౌన్ హాల్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాహన నిపుణులు, మెకానిక్లు, బాధితులను ఒకే వేదికపైకి తెచ్చి ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని తిప్పడం వీరి వ్యూహం. ఇప్పటికే ఆన్లైన్ పిటిషన్ ద్వారా 2 లక్షలకు పైగా సంతకాలను సేకరించామని, వాటన్నింటినీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తామని ప్రకటించడం ద్వారా కేజ్రీవాల్ ఈ వివాదాన్ని నేరుగా ప్రధాని కార్యాలయానికే ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. सभी लोगों को बहुत बहुत बधाई हो। देश के युवाओं ने एक अहंकारी सरकार को झुका दिया और धर्मेंद्र प्रधान जी को इस्तीफा देना पड़ा जनता के सामने। अब मेरी प्रधानमंत्री जी से निवेदन है कि लगे हाथों E20 का भी मामला सॉल्व कर दो। लोग बहुत ज्यादा परेशान हैं, लोगों की गाड़ियां खराब हो रही हैं, माइलेज खराब हो रही है। तो इसीलिए प्रधानमंत्री जी से निवेदन है कि इससे पहले कि ये भी मुद्दा बड़ा बने, आप ही आगे बढ़ के इसको सॉल्व कर दो। तो इस दिशा में सभी लोगों को साथ लाने के लिए इस शनिवार को एक कार्यक्रम हम आयोजित कर रहे हैं, नेशनल टाउन हॉल अगेंस्ट E20। इसमें हमें उम्मीद है कि हजारों लोग पार्टिसिपेट करेंगे। ये सुबह 12 बजे शुरू होगा। जो लोग दिल्ली और आसपास के शहरों के लोग हैं जो फिजिकली आ सकते हैं। మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రచారంలోకి వేగంగా ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాస్తూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దేశంలోని 35 కోట్లకు పైగా ఉన్న వాహనదారుల ప్రయోజనాలను, ఆందోళనలను పక్కనపెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని, వాహన ఇంజన్లు పాడవడానికి ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. E20 తర్వాత ప్రభుత్వం E85, E100 ఇంధనాల వైపు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఈ అంశాన్ని జాతీయ స్థాయి చర్చగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రాజకీయ పోరాటంలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే కేంద్ర మంత్రులపై జరుగుతున్న వ్యక్తిగత వాహనం, సైబర్ దాడులు. E20 విధానం అమల్లోకి రావడం వెనుక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యుల సొంత వ్యాపార లబ్ధి ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం ప్రారంభమైంది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి సృష్టించిన డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ ఆడియోలు వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అయ్యాయి. ఈ కుట్రపూరిత ప్రచారం మోదీ క్యాబినెట్లోని అత్యంత సమర్థుడైన మంత్రి ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ఇంధన విధానం వెనుక అవినీతి ఉందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.
ఈ20 వ్యతిరేక ఉద్యమంలో అత్యంత ఆసక్తికరమైన సాంకేతిక కోణం ఈ20 జనతా పార్టీ ఆవిర్భావం. కొన్ని రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిన బొద్దింక జనతా పార్టీ ఏ తరహా డిజిటల్ బ్రాండింగ్, మీమ్లు, ఫాంట్లు, నినాదాలు ఉపయోగించిందో సరిగ్గా అదే తరహా శైలితో ఈ20 జనతా పార్టీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సీజేపీ నిరసనలు ముగియగానే అదే నెట్వర్క్, అవే హ్యాష్ ట్యాగులు, హ్యాండిల్స్ రాత్రికి రాత్రే ఈ20 జనతా పార్టీగా రూపాంతరం చెందడం గమనార్హం. ఇది కేవలం పౌరుల స్వచ్ఛంద ఆందోళన కాదని, ఒక ముందస్తు ప్రణాళికతో నడుస్తున్న డిజిటల్ యంత్రాంగమని స్పష్టమవుతోంది. ఈ20 జనతా పార్టీకి అధికారికంగా ఎలాంటి ముఖం లేదా ప్రకటించబడిన నాయకుడు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఇన్స్టాగ్రామ్లలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది మంది ఫాలోవర్లు పెరగడం, ప్రతి నిమిషానికి వేలాది లైక్లు, రీట్వీట్లు రావడం సాధారణ మానవ ప్రవర్తనకు భిన్నంగా ఉంది. దీని వెనుక భారీ స్థాయిలో పనిచేస్తున్న బాట్ నెట్వర్క్లు, పెయిడ్ డిజిటల్ ప్రచార సంస్థలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో వేరే పేర్లతో నడిచిన ఖాతాలను కొనుగోలు చేసి లేదా పేరు మార్చి ఒక్కసారిగా ఈ20 వ్యతిరేక ప్రచారానికి మళ్లించడం ఒక వ్యవస్థీకృత టూల్ కిట్ శైలిని ప్రతిబింబిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ20 ఇంధన విధానంపై వాహనదారుల్లో ఉన్న సహజమైన సందేహాలను, సాంకేతిక ఆందోళనలను దాటి ఈ వివాదం ఒక సంక్లిష్టమైన రాజకీయ, డిజిటల్ సమరంగా రూపాంతరం చెందింది. ప్రతిపక్షాల ప్రత్యక్ష మద్దతు, సోషల్ మీడియాలో గుర్తింపు లేని ఖాతాల ద్వారా సాగుతున్న దుష్ప్రచారం, డీప్ ఫేక్స్ ఉపయోగించడం వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి దౌత్యపరంగా, రాజకీయాత్మకంగా పెద్ద సవాల్గా మారనున్నాయి. కేవలం వివరణలకే పరిమితం కాకుండా ఈ డిజిటల్ కుట్రల వెనుక ఉన్న మూలాలను ఛేదించడంతో పాటు ప్రజలకు నిజమైన సాంకేతిక వాస్తవాలను అందించినప్పుడే ప్రభుత్వం ఈ టూల్ కిట్ వ్యూహాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఈ20 ఇంధన విధానంపై ఒకవైపు వీధి పోరాటాలు, మరోవైపు రాజకీయ విమర్శలు ఎస్కలేట్ అవుతూ ఉండగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అంతర్జాతీయ కోణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఒకదాని తర్వాత ఒకటిగా రూపుదిద్దుకుంటున్న ఈ ఉద్యమాల వెనుక విదేశీ ఫండింగ్ ఉందా? భారత్ తన జీవ ఇంధన విధానం ద్వారా వేల కోట్ల ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడం, గ్లోబల్ ఆయిల్ లాబీలకు మింగుడు పాడడం లేదా? రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న బాట్ నెట్వర్క్లు, డీఫేక్స్ వెనుక ఉన్నటువంటి ఆ అంతర్జాతీయ హస్తం ఎవరిది? ఇంటెలిజెన్స్ బ్యూరో, భద్రతా వర్గాల నివేదికలు ఏం చెబుతున్నాయి? దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తుతున్న ప్రజా ఉద్యమాలు కేవలం స్థానిక లేదా దేశీయ సమస్యలకే పరిమితం కావడం లేదనడానికి ఈ ఈ20 వివాదమే ప్రత్యక్ష నిదర్శనం. రవాణాదారుల ఆందోళనలను, వినియోగదారుల సందేహాలను పక్కన పెడితే ఈ అంశాన్ని గ్లోబల్ లెవెల్లో ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున వ్యూహాలు నడుస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం తన ఇంధన భద్రత కోసం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు కొన్ని అంతర్జాతీయ చమురు శక్తుల ఆర్థిక ప్రయోజనాలకు గండికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరుగుతున్న ఈ ఆందోళనల వెనుక విదేశీ కుట్రలు, గ్లోబల్ ఆయిల్ లాబీల హస్తం ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. నిరసనకారులు, ముఖ్యంగా ఈ20 జనతా పార్టీ ఆన్లైన్ హ్యాండిల్స్ వాదిస్తున్న ప్రధాన అంశం 100% స్వచ్ఛమైన పెట్రోల్ పొందే హక్కు. ఈ20ని బలవంతంగా రుద్దకుండా పాత పెట్రోల్ను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం, నిఘా వర్గాల విశ్లేషణ పూర్తిగా భిన్నంగా ఉంది. భారత్ ఏటా లక్షల కోట్ల రూపాయలను ముడి చమురు దిగుమతుల కోసం విదేశాలకు చెల్లిస్తోంది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలవడం ద్వారా వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, దేశీయ రైతులకు ఇథనాల్ ఉత్పత్తి ద్వారా ప్రత్యక్ష ఆదాయం కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం.
ఈ రెండు వాదనల మధ్య నడుస్తున్న సైద్ధాంతిక పోరాటం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో లేవనెత్తుతున్న అత్యంత కీలకమైన అంశం విదేశీ చమురు ఉత్పత్తుల సంస్థల ప్రయోజనాలు. భారత్ ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తే గల్ఫ్ ఇతర ముడి చమురు ఎగుమతి దేశాల నుండి భారత్ కొనుగోలు చేసే చమురు పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. ఇది అంతర్జాతీయ చమురు సరఫరాదారుల $1 బిలియన్ వార్షిక ఆదాయానికి ప్రత్యక్షంగా గండికొడుతుంది. భారత్ చూపించే బాటలోనే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా జీవ ఇంధనాల వైపు మళ్లినా తమ మార్కెట్ దెబ్బతింటుందనే ఆందోళన గ్లోబల్ ఆయిల్ లాబీల్లో ఉంది. ఈ కారణంగానే భారత్లో ఇథనాల్పై ప్రతికూల ప్రచారాన్ని పెంచి విధానం విఫలమయ్యేలా చేసేందుకు విదేశీ నిధులు పంపబడుతున్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. డిజిటల్ రంగాన జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిరసనకారులు దీనిని బాధిత వినియోగదారుల స్వచ్ఛంద ఆందోళనగా పేర్కొంటుండగా, నిఘా వర్గాలు మాత్రం ఇది ఒక ముందస్తు ప్రణాళికతో అమలవుతున్న డిజిటల్ టూల్ కిట్గా వర్గీకరిస్తున్నాయి. ఒక్క రాత్రిలోనే లక్షలాది ఫాలోవర్లను సంపాదించుకోవడం, కొన్ని సెకండ్ల వ్యవధిలో వేలాది రీట్వీట్లు రావడం సాధారణ వినియోగదారులతో సాధ్యపడేది కాదు. విదేశాల నుండి ఆపరేట్ అవుతున్న బాట్ నెట్వర్క్లు, ప్రొఫెషనల్ ఐటీ సెల్లు ఈ హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు డ్రైవర్లు తమ ఇంజన్లు పాడవుతున్నాయని, జీవనోపాధి పోరాటం చేస్తున్నామని చెబుతుంటే నిఘా వర్గాలు సైబర్ స్పేస్లో జరుగుతున్న అనైతిక దాడులను వేలెత్తి చూపుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని విదేశీ సర్వర్ల ద్వారా డీప్ ఫేక్ వీడియోలు రూపొందించబడడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తీవ్రమైన భద్రతా ఆందోళనలకు దారితీసింది. బాంబే హైకోర్టు ఈ అంశంపై సీరియస్గా స్పందించి చట్టపరమైన చర్యలకు అనుమతించడం, సోషల్ మీడియా వేదికలైన గూగుల్, మెటా, ఎక్స్లకు నోటీసులివ్వడం వెనుక ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. ఇది కేవలం ఒక ఇంధన విధాన వ్యతిరేకత మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే సైబర్ దాడి అని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియా ప్రచారం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలను ఛేదించేందుకు కేంద్ర నిఘా సంస్థలు డిజిటల్ ఫండ్ ట్రాకింగ్ను ప్రారంభించాయి. ఆన్లైన్లో వైరల్ అవుతున్న మీమ్లు, హై క్వాలిటీ వీడియో కంటెంట్, బాట్ అకౌంట్లను నడిపేందుకు క్రిప్టో కరెన్సీ లేదా ఇతర అజ్ఞాత మార్గాల ద్వారా నిధులు పంపబడ్డాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బొద్దింక జనతా పార్టీ హ్యాండిల్స్ త్వరితగతిన E20 జనతా పార్టీగా మారడం వెనుక అంతర్జాతీయ డిజిటల్ ఏజెన్సీల ప్రమేయం ఉందన్న బలమైన అనుమానాలు నిఘా వేదికల్లో వ్యక్తమయ్యాయి. భద్రతా వర్గాలు లేవనెత్తుతున్న మరో ప్రధాన ఆందోళన దేశీయ స్థిరత్వం. ఆగస్టు 4న ఢిల్లీలో రవాణాదారులు తలపెట్టిన పార్లమెంటు మార్చి నెపంతో దేశ రాజధానిని స్తంభింపజేయడం వెనుక పెద్ద ఎత్తున వ్యూహం దాగి ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో రవాణా వ్యవస్థ ఆగిపోతే నిత్యావసరాల సరఫరా దెబ్బతిని ద్రవ్యోల్బణం పెరుగుతుంది. విద్యార్థి ఆందోళనలు ముగియగానే రవాణా రంగంలో అలజడి సృష్టించి దేశ ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగించడం ద్వారా అంతర్జాతీయంగా భారత్ ఎదుగుతున్న సమయాన దేశ స్థిరత్వాన్ని దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని భద్రతా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం ఘర్షణను చూస్తే రెండు వైపులా కీలక వాదనలున్నాయి. ఒకవైపు పాత వాహనదారులు, టాక్సీ డ్రైవర్లు తమ రోజువారీ మైలేజ్, రిపేర్ల ఖర్చుల దృష్ట్యా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు వాస్తవమైనవి. అయితే మరొక వైపు ప్రభుత్వ కోణం చూస్తే దేశం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఇథనాల్ విధానం అత్యంత ఆవశ్యకమైనది. క్షేత్రస్థాయి ప్రజల సహజ ఆందోళనలను ఆసరాగా చేసుకుని విదేశీ శక్తులు, రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చింది. మొత్తంగా చూస్తే ఢిల్లీకి తాకిన E20 సెగ కేవలం ఇంధన నాణ్యతకు సంబంధించిన సాంకేతిక వివాదం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయ ఆయిల్ లాబీలు, దేశీయ రాజకీయ వ్యూహాలు, క్షేత్రస్థాయి రవాణాదారుల మనుగడ, ఆందోళనల సంక్లిష్ట మిశ్రమం. ప్రభుత్వం E20 సెగను చల్లార్చాలంటే రెండు రకాల చర్యలు తక్షణమే తీసుకోవాలి.
ఒకవైపు అంతర్జాతీయ కుట్రలను, డిజిటల్ టూల్ కిట్లను గూఢాచార సంస్థల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొంటూనే మరోవైపు క్షేత్రస్థాయి టాక్సీ డ్రైవర్లు, రవాణాదారులతో పారదర్శకంగా మాట్లాడి సాంకేతిక సందేహాలను తీర్చి పాత వాహనాలకు అవసరమైన వెసులుబాట్లు కల్పించాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత ముగింపు లభిస్తుంది. చూశారుగా ఢిల్లీలో E20 ఇంధన విధానం చుట్టూ రగులుతున్న E20 సెగకు సంబంధించిన పూర్తి వివరాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో వాహన యజమానులు, టాక్సీ డ్రైవర్లు తమ రోజువారీ మైలేజ్, రిపేర్ల ఖర్చుల దృష్ట్యా ఎదురవుకుంటున్న ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ దాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయ, డిజిటల్ టూల్ కిట్ వ్యూహాలు కూడా ఊపందుకున్నాయి. అంతకాకుండా భారత ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడాన్ని జీర్ణించుకోలేని అంతర్జాతీయ లాబీల ప్రమేయంపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా ఉంచాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం రవాణాదారులతో చర్చలు జరిపి వారి అనుమతులను నివృత్తి చేస్తుందా, లేక ఆగస్టు 4న జరగబోయే పార్లమెంట్ మార్చ్ ఢిల్లీని మరోసారి స్తంభింపజేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.